విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇక రెండవ సూత్రం ఏమిటి అంటే నిరంతరం మనల్ని మనమే ఒక శిల్పంగా చెక్కుకోవాలి. శిల్పాన్ని చెక్కేటప్పుడు ఉలి దెబ్బలు తప్పవు. అనేక గాయాల్ని ఉలి దెబ్బల్ని భరించిన రాయి చివరికి ఒక అద్భుత శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే మనల్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నాల్ని నిరంతరం చేయటం వల్ల ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనుషులుగా మనం తయారవుతాం. మన జీవితాల్ని మరింత సూటిగా సగర్వంగా జీవించగలుగుతాం. మనిషి ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకోగలిగినప్పుడే ఆ అనుభవాల నుండి ఉన్నతమైన మనుషులు తయారవుతారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక నాన్ వెజ్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు స్వప్న గారు కూడా రెడీగా ఉన్నారు. హలో స్వప్న గారు. హలో అండి. ఈ రోజు మా సకులందరి కోసం నాన్ వెజ్ లో ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? చికెన్ 65 అండి. చికెన్ 65. వావ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా అండి. బోన్లెస్ చికెన్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కర్డ్, గ్రీన్ చిల్లీస్, కార్న్ఫ్లవర్, కొత్తిమీర, మైదా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్, సోయా సాస్, హల్దీ, గార్లిక్, గరం మసాలా, కరివేపాకు, అజినోమోటో, చిల్లీ సాస్ అండ్ ఆయిల్. ఓకే, చికెన్ 65 కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్ బౌల్ తీసుకోవాలి. మ్యారినేట్ చేయాలి చికెన్. ఓకే, అది ఆల్రెడీ మీరు క్లీన్ చేసి తీసుకొచ్చాను. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, 1.5 స్పూన్. ధనియా పౌడర్ 1 స్పూన్. రెడ్ చిల్లీ పౌడర్ 1.5 teaspoon. And salt. ఓకే, Little bit of పసుపు. ½ teaspoon గరం మసాలా. అండ్ అజినోమోటో కొంచెం. ఓకే, సోయా సాస్ కొద్దిగా. చిల్లీ సాస్. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. ఓకే, స్పూన్ ఇస్తాను. స్పూన్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. అండ్ ఈక్వల్లీ మైదా కూడా అండి. ఓకే, కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటే సేమ్ క్వాంటిటీ మైదా కూడా తీసుకోవాలి. అండ్ 1 ఎగ్. ఓకే, దీనిలోనే కలిపేస్తారా ఎగ్ కూడా? బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి అది మిక్స్ చేసే లోపు మనం ఆయిల్ పెట్టేసుకుందామా? ఆయిల్ పెట్టేసుకోవాలి. మనం ఒక 5 minutes అలా ఉంచేద్దాము. సరిపోతుంది. ఈ లోపు మనకు ఆయిల్ కూడా వేడవుతుంది. సారీ, ఆయిల్ వేడైపోయింది కదా? అవునండి, ఆయిల్ వేడైపోయింది. నెక్స్ట్ వేసుకోవడమేనా? వేసుకోవాలి. మొత్తం ఒక్కొక్క పీస్ సెపరేట్ గా తీసేసేయాలి. మనం సిమ్ లో ఫ్రై చేయాలి. ఎందుకంటే లోపల కూడా కుక్ కావాలి కదండి. ఓకే, కొంచెం టైం పడుతుంది కదా? 2 minutes. ఓకే, అయిపోయినాయి కదా? ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి, తీసేసేయాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? లేదండి, ఇంకో బండి పెట్టండి. కొద్దిగా ఆయిల్ వేయాలి.
పాన్ వేడవినాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి. ఓకే, అది మధ్యలోకి కట్ చేస్తామండి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు. తర్వాత కొద్దిగా కరివేపాకు. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకోవాలండి. అది మొత్తం కూడా చక్కగా లిక్విడ్ లాగా అయిపోయింది. అవునండి. ఇది వేగాలి. ఇందులో చికెన్ పీసెస్ వేసుకోవడం. వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా చిల్లీ పౌడర్ అంటే పండి, ఎందుకంటే పెరుగు వేస్తాం కదా. ఓకే, కొద్దిగా లైట్గా అట్లా స్ప్రింకిల్ అంతే, టేస్ట్ తాకడానికి. కొంచెం కొద్దిగా సాల్ట్. కొద్దిగా అజినోమోటో. ఓకే, కొద్దిగా సోయా సాస్. ఏంటంటే ఆ పీసెస్కి పైన పెరిగేస్తాం కదా పట్టడానికి. ఓకే, అండ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే, రెడీ టు సర్వ్ అండి. చికెన్ 65 తినడానికి రెడీగా ఉంది. ఓకే, టేస్ట్ చేసి చూడండి అలా. తప్పకుండా. చికెన్ 65 టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, పెరుగు, కార్న్ఫ్లోర్, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కోడిగుడ్డు, అజినమోటో, మైదా, సోయా సాస్, చిల్లీ సాస్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నూనె. చికెన్ 65 తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకుని అందులో చికెన్, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు, అజినమోటో, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి తర్వాత కోడిగుడ్డు, కార్న్ఫ్లోర్, మైదా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకొని అవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పెరుగు వేసి తర్వాత చికెన్ను అందులో వేసి పైన కొద్దిగా సోయా సాస్, కొద్దిగా ఉప్పు, కారం, తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ఉల్లికాడలతో గార్నిష్ చేయాలి. అంతే, చికెన్ 65 రెడీ. చికెన్ 65 కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. స్వప్న గారు చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా సక్లు, చికెన్ 65 స్వప్న గారు చాలా బాగా చేసి చూపించారు. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.